కార్తీక్ దీపను గుడి దగ్గరికి తీసుకొని వచ్చి, మనం ఇప్పుడు ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు దీప. ఆచితూచి అడుగు వెయ్యాలి. మనం వేసే ప్లాన్ వల్ల ఆ జ్యోష్ణకు దిమ్మ తిరిగేటట్లు చూడాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును, జ్యోష్ణకు మరి ఇంకా ఎలాంటి అవకాశాలు లేకుండా చెయ్యాలి. అలాగే జ్యోష్ణ చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని తాతయ్య కాలు మీద పడేటట్లు చెయ్యాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును, ముందు నీలో ఉన్న భయాలన్నింటినీ తొలగించు దీప. ఆ తర్వాతే మనం ఏదైనా చెయ్యగలం. నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే చాలు, నేను ఏదైనా సాధించగలను దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం మరి ఎలా తెలుస్తుంది బాబు, మనం త్వరలోనే ఆ ఇంటికి వెళ్ళాలి కదా, అందరం కలిసి ఉండాలన్నదే నా కోరిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును దీప, నాకు అదే కోరిక, కానీ అతి త్వరగా జరగదు అన్న విషయం నీకు కూడా తెలుసు కదా, నెమ్మదిగా అన్నీ జరిపిద్దాం. నీ ముందు నీ భయాలన్నింటినీ తొలగించు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ దేవుడు గంట మ్రోగుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చూసావా దీప, ఆ దేవుడు కూడా కరుణిస్తున్నాడు, మనం చేస్తున్నది మంచి పనే అని తెలుస్తుంది అని కూడా అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా దేవుడి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆ దేవుడే నాకు సపోర్ట్ చేస్తున్నాడు, ఈ దేవత నాకు సపోర్ట్ చేయదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా కార్తీక్ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మనం ఏదైనా సాధించగలం, మనిద్దరం కలిసి ఉంటే దీప, ఎలాగైనా సాధించి మళ్ళీ మన అందరి కుటుంబాలు కలిసే విధంగా నేను చూసుకుంటాను, నా మీద నమ్మకం ఉంచు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సరే బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం సరే దీప, మనము ఇప్పుడు ఆ దేవుడిని కోరుకుందాం, అలాగే ఏదో ఒకటి చేసి మళ్ళీ మనందరం త్వరగా కలిసే విధంగా నేను చూసుకుంటాను కదా దీప అని చెప్పేసి అయితే దేవుడి దగ్గరికి దీపను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మా అమ్మ నాన్నల వాళ్ళ దగ్గరికి నన్ను తొందరగా దగ్గర చెయ్యి అని చెప్పేసి అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.